రుభు గీత శ్రీ శివరహస్యము 4వ అధ్యాయము. హిమపర్వత శిఖరమున అచటి కేదార క్షేత్రమునందు రుభు మహర్షి నివసించుచుండెను. భస్మ రుద్రాక్షలను పుష్కలముగా ధరించి నిరాశాపరుడై కేదార జ్యోతిర్లింగమును పూజించుచుండిన శాంభవోత్తముడైన ఆ మునివరుని చేరి అచటి మునిగణము ఇట్లు ప్రార్థించెను. పద్మోద్భవుడైన బ్రహ్మ యొక్క పుత్రరత్నమా, కైలాస పర్వతమందు శివదేవుని ఆరాధించి తత్ఫలితముగా జ్ఞానసూత్రములను పొందితివి. వేదసారమైన ఆ జ్ఞానమును సంసార సాగరము నుండి తరింపచేసి ముక్తులను చేయుటకై మాకు ప్రసాదించుము. సూతుడు ముని సంఘ ప్రార్థనావచనములకు తుష్టుడైన రుభువు శిష్టాచార పరాయణుడు అష్టమూర్తి అయిన శిపివిష్ణుని యొక్క పదధ్యాన నిష్ఠులైన వారిని ఉద్దేశించి ఇట్లు పలికెను. రుభు, శంభు భక్తులు మహాత్ములు అయిన మీ నుండి దాచవలసినది ఏదీయూ లేదు. ముక్కంటి ప్రేమ నివాసము నుండి వీక్షిస్తూ మీకు సర్వము చెప్పెదను. అవి శంకర ప్రోక్తములైన విజ్ఞాన సూత్రములు, శృతులైన వేదోపనిషత్తుల శిఖరములందు ఉదయించినవి. బ్రహ్మవాదులలో శ్రేష్ఠులైన వారా, ఈ శివజ్ఞాన మహోదయమును వీణుల విందుగా వినరండి. వీనిచే శివభక్తి నంది జితేంద్రియులై సంసారమును దాటగలరు. ఆ మహాదేవునికి నమస్కరించి ఈశ్వరీయ విజ్ఞానమును వచించుచున్నాను. దేవుడైన ఉమావల్లభుడే ఈ విశ్వమునకు ఏకైక కారణము. జడస్వరూపమైన ఈ జగత్తును వెలిగించుచున్నవాడు. ఆనందమునకు ఏకైక కారణము ఆతడు. మహేశుడైన ఆయనకు చేయవలసిన పని అన్నదే లేదు. సమస్తమును హరించు అతడే ఈ సకలమునకు కారణమైన ఈశ్వరుడు. పరమశివునికి బాణముగా మారిన విష్ణుమూర్తి యొక్క కుమారుడగు బ్రహ్మదేవుడు ఆ ఈశ్వరునకు రథసారథి. అలా సూతుడైన బ్రహ్మ యొక్క ముఖముల నుండి పుట్టిన వేదములే ఆ రథమునకు గుర్రములు. రతి అయిన పరమేశ్వరుని 3 కన్నులలో మొదటి 2 అయిన సూర్యచంద్రులు రథచక్రములు. యుగ్యములు అనగా రథపు కాడిని మోయునవి. ఆ గుర్రములు ఇచ్చట వేదములు. యుగ్యాంతములనగా వాని శీర్షములు అనగా చివరలు వేద శీర్షములైన ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తు విజ్ఞానముచే అన్వేషించి తెలుసుకోదగిన పరమేశ్వరుడు రతి అనగా రథమునందు కూర్చున్నవాడు. ఆయన శిరమునందలి జటాజూటమును చుట్టిపట్టి ఉంచు సర్పరాజు వాసుకి వింటినారి లేక అల్లెతాడు. ఇచట రథముగా ఏర్పడిన భూమిని మోయునది అనగా భూధరమైన మేరుపర్వతమే ధనుస్సు. దాని లక్ష్యము త్రిపురములు. అట్టి అసాధ్య సాధన సామాగ్రిని సమకూర్చుకుని ఆకాశమందు సంచరించడి త్రిపురాసురులను సంహరించిన పరమేశ్వరుడు మమ్ము కాపాడుగాక. నిదాఘుని సంబోధించుచు అంతరుభు ఈ విధముగా పలికెను. ఆత్మస్వరూప నిర్ణయమును చెప్పెదను వినుము. భూత భవిష్యత్ వర్తమాన కాలముల 3 లభించని దానిని రహస్యాతి రహస్యమై శివునిచే సంక్షిప్తముగా ఉపదేశించబడిన దానిని, ఇది అనాత్మ అని చేయబడిన ప్రసంగము కానీ, అనాత్మగా చెప్పబడు మనస్సు కానీ, అనాత్మగా చెప్పబడు ప్రపంచము కానీ లేనే లేవు. అనాత్మ అన్నదే లేదు అనే నిశ్చయాన్ని చెందు. సర్వ సంకల్పములను శూన్యపరచుట చేత, సర్వ ఆకారములను విడిచిపుచ్చుట చేత, కేవలము బ్రహ్మమునే భావించుట చేత అనాత్మ అన్నదే లేదని నిశ్చయాన్ని చెందు. మనస్సును భావించకపోతే ఆలోచించదగినది, అట్లే శరీరమును భావించకపోతే ముసలితనము లేవు. కేవలము బ్రహ్మమును మాత్రమే భావించుట చేత అనాత్మ అన్నదే లేదని నిశ్చయము చెందు. పాదములు లేవనుకుంటే తిరుగుడు లేదు, హస్తములు లేవనుకుంటే పనులు ఉండవు. ఉన్నది బ్రహ్మము మాత్రమే అగుట చేత అనాత్మ అన్నదే లేదని నిశ్చయాన్ని చెందు. బ్రహ్మదేవుని భావించకపోతే జగత్తు లేదు, జగత్తు లేకుంటే విష్ణువు లేడు. ఉన్నది బ్రహ్మము మాత్రమే అవడం చేత అనాత్మ అన్నదే లేదని నిశ్చయాన్ని చెందు. వృద్ధాప్యం యొక్క లేమి చేత మృత్యువు లేదు. లోకమును ఎరుగుట చేత కానీ, వేదముల చేత కానీ అమితంగా తెలిసికొనేది లేదు. ఉన్నది బ్రహ్మము మాత్రమే అవడం చేత అనాత్మ అన్నదే లేదని నిశ్చయాన్ని చెందు. ధర్మము లేనిదే శుచి లేనే లేదు. సత్యం, అబద్ధం, భయం అనేవి ఉంటే కదా. ఉన్నది కేవలము బ్రహ్మము అవడం చేత అనాత్మ అన్నదే లేదని నిశ్చయాన్ని చెందు. అక్షరముల ఉచ్చారణ లేదు. క్షరము కానిది నాకు జడము కానిదై ఉన్నది. ఉన్నది బ్రహ్మము మాత్రమే అవడం చేత అనాత్మ అన్నదే లేదని నిశ్చయాన్ని చెందు. గురుడను వాడే లేడు. నిజంగా చూస్తే శిష్యుడు లేడు. ఉన్నది బ్రహ్మము మాత్రమే అవడం చేత అనాత్మ అన్నదే లేదని నిశ్చయాన్ని చెందు.
ఒకటి లేకుంటే రెండు లేదు, రెండు లేనప్పుడు ఒకటి అంతే. సత్యత్వము అనేది ఉంటే ఎంతో కొంత అబద్ధము పుట్టుకొస్తుందట. ఒకవేళ అబద్ధం ఉండడం జరిగితే సత్యం కూడా ఉండడం మొదలు పెడుతుంది. శుభం ఉంటే అశుభం తెలుస్తుంది, అలాగే అశుభం చేత శుభం కూడా. భయం ఉంటేనే అభయం తెలిసేది, అభయము చేత లేనిపోని భయం వచ్చి పడుతుంది. ఉన్నది బ్రహ్మము మాత్రమే అగుట చేత అనాత్మ అన్నదే లేదని నిశ్చయాన్ని చెందు. బంధముంటేనే మోక్షమున్నట్టు, బంధము లేక ముక్తి ఏది? చావు ఉంటేనే పుట్టుక, పుట్టుకే లేకుంటే చావగలమా? నీవుంటేనే నేను పుట్టుకొస్తున్నాను, నువ్వు లేకపోతే నాకేం పని? ఏదో ఇది ఉంటేనే పెద్ద అది, అది లేనప్పుడు ఇది మాత్రం ఎందుకు? ఏదో ఉందనుకుంటేనే ఏదీ లేకుండా పోతుంది, ఏదీ లేదనుకుంటే ఉన్నది కూడా ఊడిపోతుంది. కార్యముంటేనే ఎంతో కొంత కారణం, కార్యము లేని కారణాన్ని ఏం చేసుకుంటాము? ద్వైతముంటే అద్వైతముంది, ద్వైతము లేక అద్వైతము లేదు. దృశ్యముంటేనే ద్రష్ట, దృశ్యము వినా చూచువాడేడి? లోపల ఉంటే బయట సత్యమే, లోపలే లేకుంటే బయటపడుతుందా? పూర్ణత్వం అంటూ ఉంటే కొంచెం అపూర్ణత్వం కూడా చొరవ చేసుకుంటుంది. కొంచెం ఏదో ఉందని తలపోస్తే వెంటనే అంతా వచ్చి పడుతుంది. ఏ కొంచెమైనా ఏదైనా ఎక్కడైనా లేకుంటే ఏది వచ్చి తగులుకోదు. కాబట్టి ఇదంతా ఏ కొంచెమైనా లేదంటే లేదు. నీవు కానీ నేను కానీ ఇది లేక వీరంతా అంతా హుళక్కి. ఉన్నది బ్రహ్మము మాత్రమే అవడం చేత అనాత్మ అన్నదే లేదని నిశ్చయాన్ని చెందు. పోల్చదగు దృష్టాంతమేది లోకంలో లేదు, దృష్టాంతముగా ఇవ్వబడేది కూడా ఏ కొంచెము లేదు. ఉన్నది బ్రహ్మము మాత్రమే అవడం చేత అనాత్మ అన్నదే లేదని నిశ్చయాన్ని చెందు. నేను పరబ్రహ్మము, జగత్తు కేవలం బ్రహ్మమే, నీవును కేవలం బ్రహ్మమే, ఇలాగని స్మరించుటకు మనసేది? నేను కేవలము చైతన్య మాత్రుడను, అనాత్మ అనునదియే లేదు అను నిశ్చయమును చెందుకో. సర్వసంగ్రహ స్వరూపమైన ఈ ఆత్మ యొక్క స్వరూపము నీకు చెప్పబడింది. ఇది ఒక్కసారి వింటే స్వయం బ్రహ్మమే అవుతారు. నిదాఘుడు, వక్తలలో శ్రేష్ఠుడా నీవెవరవు? గొప్ప సంసార సంకటములన్నీ విన్న వెంటనే వీడిపోనట్లు నాకు తెలుపవు. రుభు, నేనే పరంబ్రహ్మను, నేనే పరమ సుఖమును, నేను నేనైన నేనే, నేను కేవలం బ్రహ్మాన్ని, నేను చైతన్యమునే, నేను దివ్య జ్ఞానాత్మను, అన్ని అక్షరములు లేనివాడను, నేను కేవలం బ్రహ్మాన్ని, నేను అర్థం పర్థం లేనివాడను, ఇది అర్థం పర్థం లేనిది, అన్ని అనర్థముల నుంచి విముక్తుడను, నేను కేవలం బ్రహ్మాన్ని, నేను ఎప్పుడూ శుభ్రంగానే ఉంటాను, బుద్ధిగానే ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను, చాలా నిర్మలమైన వాణ్ణి, ఎప్పుడూ సంబరంగానే ఉండేవాణ్ణి, నేను కేవలం బ్రహ్మాన్ని, ఎప్పుడు నిండైన స్వరూపం కలవాణ్ణి, సచ్చిదానందాన్నే నోయ్, ఒట్టి అద్వైతపు రూపం వాణ్ణి, నేను కేవలం బ్రహ్మాన్ని, ఫలానా అని చెప్పలేని రూపం కలవాణ్ణి, అంతూ దరి లేనివాణ్ణి, ప్రకృతికి సంబంధించని రూపం వాణ్ణి, నేను కేవలం బ్రహ్మాన్ని, నాకంటూ ఓ సంకల్పం లేనివాణ్ణి, అన్ని రకాల అవిద్యలు వదిలేశాను, సర్వాన్ని, అదేగా ఉన్నాను, నేను కేవలం బ్రహ్మాన్ని, పేర్లేవీ లేనివాడను, అన్ని రూపాలు వదిలేశాను, అన్ని జతలకు పచ్చి కొట్టేశాను, నేను కేవలం బ్రహ్మాన్ని, అన్ని కబుర్లకు కర్తను, అన్ని వేదములకు కడమను, ఇంకా పైవాణ్ణి, అన్ని కాలాలకు తుదిని, నేను కేవలం బ్రహ్మాన్ని, అన్ని రూపాల యొక్క అంతాన్ని, అన్ని పేర్లకు చివరను, అన్ని సృష్టులకు ముగింపును, నేను కేవలం బ్రహ్మాన్ని, నేనే సుఖాన్ని, ఇంకేం కాను, నేనే తరుగులేని ఎరుకను, ఎక్కడ పడితే అక్కడే ఉన్నది నేనే, నేను కేవలం బ్రహ్మాన్ని, కేవలం బ్రహ్మమే అయిన ఆత్మను మాత్రమే, చిక్కటి శుభ్రమైన ఎరుకను మాత్రమే, కేవలం తెంపులేని సారాన్ని, నేను కేవలం బ్రహ్మాన్ని, ఉత్తి జ్ఞానరూపాన్ని, ఉత్తుత్తి ఆకారాల వాణ్ణి, బాగా సారమైన వాణ్ణి మాత్రమే, నేను కేవలం బ్రహ్మాన్ని, నిజం నా రూపం, కైవల్యమే స్వరూపము, నేనే అర్థం పర్థం లేనివాణ్ణి, నేను కేవలం బ్రహ్మాన్ని, లెక్కాపత్రి లేని రూపం వాణ్ణి, తర్కానికి అందని రూపం వాణ్ణి, చేజిక్కని రూపం వాణ్ణి,
నేను కేవలం బ్రహ్మాన్ని. నీరుగారిపోయే రసం కాని రూపం వాణ్ణి. చీకు చింత వదిలేశాను. వ్యాపకమైన ప్రకాశం కలవాణ్ణి. నేను కేవలం బ్రహ్మాన్ని. అన్ని పనిపాట్లు తప్పినవాణ్ణి. అన్ని తేడాలు వదులుకున్నవాణ్ణి. ఏం అనుమానాలు లేనివాణ్ణి. నేను కేవలం బ్రహ్మాన్ని. అహంభావం లేనివాణ్ణి. అలా లేనట్టు కూడా పెద్ద ఏం లేనివాణ్ణి. అస్తమాను బ్రహ్మరూపాన్నే. నేను కేవలం బ్రహ్మాన్ని. బ్రహ్మగారు లేనివాణ్ణి. కేశవుడు మొదలైన వాళ్ళు అసలే లేరు. శంకరాదులను వదులుకున్నాను. నేను కేవలం బ్రహ్మాన్ని. సవ్వడి లేకుండానే వెలిగేవాణ్ణి. నేను కేవలము బ్రహ్మమును. కొంచెం లేదు, గొప్ప లేదు. కొంచెము గొప్ప నేనేనండోయ్. మెరిసే ఒళ్ళు నేను కాను. లోకాన్ని వెలిగించేవాణ్ణి కాను. చిక్కటి చిత్తును. ఎరుకయే అంశంగా కలవాణ్ణి. ఉనికియే నిజరూపంగా కలవాణ్ణి. ఎప్పుడూ సంబరంతో కూడినవాణ్ణి. సంబరరూపం వాణ్ణి. నేను కేవలం బ్రహ్మాన్ని. పిల్లోన్ని కాను, ముసలోన్ని కాను. అలాని కుర్రోణ్ణి కానే కాను. అవతలకి ఆవలను. అసలు అలాంటి ఇలాంటి ఆకారాలేం కానివాణ్ణి. నేను కేవలం బ్రహ్మాన్ని. ఇలా నా అనుభవాన్నంతా తేటపరిచాను. అన్ని ఉపనిషత్తులకు ఆవలి సారమిది. ఎవరన్నా సరే దీన్ని విన్నారా? వారు స్వయంగా బ్రహ్మమే అవుతారు. అతడు స్థూలము కాడు, సూక్ష్మము కాడు. తేజస్సు, వాయువు, ఆకాశము, నీరు, క్ష్మామండలమైన భూమి కాడు. సర్వభూతముల అంతరంగమందలి హృదయకోశపు అవకాశములోనికి చొరవగా చొచ్చుకొని నెలకొన్నవాడే అతడు. పిదప బుద్ధులు ఎడాపెడా శాస్త్రాలు చదివేసి వాటిలోని సూత్రాలను పిక్కాబట్టి పట్టేసి మాయ యొక్క పుణ్యమా అని మోహిత బుద్ధులయ్యి మరిన్ని శృతిశతాలు వీరోచితంగా రుబ్బేసి సర్వజ్ఞులమైపోయామని అనుకుంటారు. పాపం వారు శంకరుని మాత్రం తెలియలేరు. ఇటులా శ్రీ శివరహస్యమున శంకర అను 6వ అంశమునందు రుభు నిదాఘ సంవాదము అనే 4వ అధ్యాయము.